మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సెప్టెంబర్ 15న ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో టీఎస్ఐ రాజు, పంచాయతీ కార్యాలయం వద్ద ప్రత్యేక అధికారి తహసీల్దార్ కృష్ణ, ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఎంపీడీఓ ఉమాదేవి, శ్రీశక్తి భవన్ వద్ద మహిళా మండలి అధ్యక్షురాలు భవానీ, మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి భవనం వద్ద ఎంపీడీఓ ఉమాదేవి, వ్యవసాయ కార్యాలయం వద్ద విస్తరణ అధికారి వందన, తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ కృష్ణ, ప్రభుత్వ హాస్పిటల్ వద్ద మండల వైద్యాధికారి డాక్టర్ శిరీష జాతీయ జెండా ఎగురవేసి ప్రజాపాలన దినోత్సవాన్ని నిర్వహించారు. भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जंगा तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे। सावधान। भारत माता की जय। అన్న అన్న కొద్దిగా రామన్న రామన్న మంచిగా जन गण मन अधिनायक जय हे भारत भाग्य विधाता।
सिंधु गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे जय बोलो स्वतंत्र भारत। ఈరోజు వెల్దుర్తి పట్టణంలోని ఎండి ఆఫీస్లో ఎంఆర్ ఆఫీస్లో మొదలు వివిధ గవర్నమెంట్ ఆఫీసులలో ఈరోజు పతాక ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈరోజు ముఖ్య దినము, ఎందుకంటే రజాకారుల చేతుల్లో చెర నుంచి బందీ నుంచి విముక్తి దొరికిన రోజు, నిజాం పరిపాలన నుంచి విముక్తి జరిగిన రోజు. ఇది అధికారికంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజాపాలన దినోత్సవంగా చేర్చిన రోజు ఈరోజు. ఎందుకంటే అప్పట్లో మనకందరికీ తెలుసు, మన ఊరి దగ్గరనే ఉండే అప్పటి ఇతివృత్తం గుర్తు చేసుకు మన మాబూమి సినిమాలో మన దగ్గర అయింది. అప్పుడు బండి వెనక బండి కట్టి ఏ బండ్లే వస్తూ కొడుకు ఉన్న ఈ జాము సర్కారు అని అప్పుడు సర్కారు మీద కారం కొట్టి అది కొట్టి సాయుధ పోరాటం చేసి భూమి కోసం భుక్తి కోసం వ్యక్తి చాకిరి విముక్తి కోసం పోరాడిన సమర యోధులు వాళ్ళందరూ అప్పుడు చాకల ఎల్లమ్మ కానివి, మన దొడ్డి కొమరాయ కానివి, వాళ్ళంతా తొలి దశ ఉద్యమకారులు. వాళ్ళందరి జ్ఞాపకార్థం ఎంతోమంది అమరులైనరు ఈ రోజు కోసం. ఇప్పుడు మనం స్వతంత్రంగా స్వేచ్ఛగా బతుకుతున్నాం హైదరాబాద్లో అంటే వాళ్ళందరి త్యాగ ఫలితమే. దీన్ని అధికారికంగా ప్రకటించడం చాలా గొప్ప విషయం. నిజంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రజాపాలన దినోత్సవంగా ఈ రోజును గవర్నమెంట్ అధికారికంగా ప్రకటించడం అనేది చాలా గొప్ప విషయం. భారతదేశానికి బ్రిటిష్ వారి కబంధ హస్తాల నుంచి 1947 15 ఆగస్టు నాడు స్వాతంత్రం సిద్ధింపబడింది. అనేక సంస్థానాలు విలీనం తర్వాత మన హైదరాబాద్ స్టేట్ నిజాం పరిపాలన రజాకార్ల పాలన ఉన్నటువంటి మన హైదరాబాద్ స్టేట్ 1950 సంవత్సరం సెప్టెంబర్ 17 సరిగ్గా ఇదే రోజు నాడు మనకు నిజమైన స్వాతంత్రం లభించింది. కానీ గత కొన్ని సంవత్సరాలుగా మన స్వాతంత్రం వచ్చినా కానీ కొన్ని ఆంధ్ర పాలకుల చేతనే కానివ్వండి, మరి అదేవిధంగా గత 10 సంవత్సరాలు తెలంగాణ సిద్ధించుకున్న తర్వాత కొన్ని కుటుంబాల చేతుల్లోనే తెలంగాణ కబంధల హస్తాలో చిక్కిపోయింది. ఇప్పుడు నిజమైన తెలంగాణ సోనియా గాంధీ ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి తెలంగాణ నిజమైన స్వాతంత్రంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా జరుపుకోవడం జరిగింది. దీనికి మేమందరం హృదయపూర్వక కృతజ్ఞతలు ఈ ప్రభుత్వానికి, అదేవిధంగా రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి నాయకులకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈరోజు సెప్టెంబర్ 17 దినాన్ని ప్రజాపాలన దినోత్సవంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం చాలా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే మన తెలంగాణకు నిజంగా ఇది చాలా గొప్ప దినం ఈరోజు. ఎందుకంటే ఈరోజు మనము ప్రతి ఒక్క ఆఫీస్లో, మరి ఎంఆర్ఓ ఆఫీసులో అయితేనేమి, గ్రామ పంచాయతీలు, ఎంపీడీఓ ఆఫీసులు, అగ్రికల్చర్ ఆఫీసులు, ఇక్కడ అన్ని ఆఫీసులల్లో ఈరోజు జెండా ఆవిష్కరణ దినాన్ని మనం ఎంతో ఘనంగా నిర్వహించినాం. కాబట్టి ఇది చాలా ప్రజలకైతే ఒక మంచి దిక్సూచి, ఎలాంటి లేకుండా మనం అందరం కూడా ఈరోజు ఈ పతాకావిష్కరణ జరపడం అనేది చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను.